Yes, so hi friends, welcome back to channel Tharun Telugu Tips again. So friends, ఈ రోజు మనం ఈ వీడియోలో Oppo Reno 4 Pro యొక్క అన్బాక్సింగ్ వీడియోని నేర్చుకుందాం. సో గైస్, అన్బాక్సింగ్ వీడియోలో నేను బాక్స్ యొక్క కంటెంట్స్ ఏమేమి చూపించట్లేదు, ఎందుకంటే రొటీన్ కంటెంట్స్ వస్తున్నాయి. కాకపోతే స్పెషల్లీ 65 వాట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ అయితే వస్తాయి, అండ్ నెక్స్ట్ పేపర్ వర్క్, అండ్ నెక్స్ట్ మనకి కేస్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే స్కిప్ చేద్దాం. అండ్ ఆ స్కిప్ చేసే ప్రయత్నంలో నేను కెమెరాకి సంబంధించి శాంపిల్స్ని అయితే మీకు ఎక్కువ చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు చూడండి, మీకు ప్రతి ఒక్క మోడ్లో నేనైతే వీడియోస్ని రికార్డ్ చేసి ఆ వీడియోస్ని అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ దానికంటే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాగ్ చేసేసేయండి. అండ్ గైస్, December 25th of 2020 మన ఛానల్ యొక్క సెకండ్ యానివర్సరీ. సో సెకండ్ యానివర్సరీ కల్లా 10K సబ్స్క్రైబర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మన ఛానల్కి మొబైల్ ఫోన్ని ప్రొవైడ్ చేసింది అయితే మన Cellpoint వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఒకవేళ ఆఫ్లైన్లో మీకు Reno 4 Pro కావాలంటే ఎక్స్ట్రా డిస్కౌంట్స్తో ఆ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి ఈ మొబైల్ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ గైస్, ఆ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో మన చేతిలో ఉంది Oppo Reno 4 Pro. అండ్ ఈ ఫోన్ యొక్క మొత్తం మనకి సెరామిక్ గ్లాస్ అయితే వస్తుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకి Vivo X50 అనమాట. అంటే మనకి ఆఫ్లైన్లో Vivo X50 మనకు కనబడుతుంది. సో ఆ X50కి ధీటుగా పోటీగా మనకి ఇప్పుడు ఈ Oppo Reno 4 Pro అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే టాప్లో మనకి సిమ్ ట్రే కనబడుతుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనబడుతుంది. అండ్ బాటమ్ చూసుకుంటే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ కనబడుతుంది, ఇంటర్ మైక్రోఫోన్ కనబడుతుంది, అండ్ నెక్స్ట్ స్పీకర్ గ్రిల్స్ కనబడుతుంది, Type-C పోర్ట్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ రాకర్ కనబడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఐఫోన్కి సంబంధించినట్లు మనకి కెమెరాస్ అయితే కనబడుతున్నాయి. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి AMOLED డిస్ప్లే, ఇది మనకి వాటర్ ఫాల్ డిస్ప్లే టైప్లో మనకి డిస్ప్లే అయితే కనబడుతుంది. సో బోర్డర్లెస్ డిస్ప్లే అని చెప్పాను మనకి Oppo అయితే తీసుకొస్తుంది. సో Vivo X50కి సంబంధించి కంపారిజన్ వీడియో కూడా నేను చేస్తాను. సో నెక్స్ట్ రేపు నీకైతే మ్యాక్సిమం నేను ట్రై చేసి రేపు అయితే మీకు ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి Reno సిరీస్ మనకి ఏ రకంగా అయితే బూటప్ అవుతాయో సో ఆ రకంగా మనకి బూటప్ అయితే చూడొచ్చు. సో స్విచ్ ఆన్ అయ్యేటప్పుడు సేమ్ మనకి Reno సిరీస్ లాగా కనబడుతుంది. సో ఇంతకంటే ముందు ఒకసారి మన స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి మోడల్ నెంబర్ వచ్చేసరికి ఇది మనకి Oppo Reno 4 Pro గైస్. అండ్ డిస్ప్లే చూసుకుంటే ఇది మనకి 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి కర్వ్డ్ డిస్ప్లే, బోర్డర్లెస్ డిస్ప్లే అని మనకి Oppo అయితే పిలుస్తుంది. అండ్ రెజల్యూషన్ చూసుకుంటే 1080 x 2400 పిక్సెల్స్ అయితే ఉంటుంది. అండ్ డెన్సిటీ చూసుకుంటే 402 ppi అయితే వస్తుంది, అంటే 402 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే మనకి లభిస్తుంది. అండ్ ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ చూసుకుంటే 8GB ఆఫ్ ఇంటర్నల్ ర్యామ్తో వస్తుంది, 128GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. మీరు ట్రిపుల్ కార్డ్ స్లాట్ ఇది కాబట్టి మీరు మెమరీ కార్డ్ యూస్ చేసి 256GB వరకు మీరైతే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కెమెరా చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX586 సెన్సర్తో వస్తుంది, అపర్చర్ f1.7తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, అపర్చర్ 2.2తో వస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కోసం మనకి 2 మెగాపిక్సెల్ ఉంది, అపర్చర్ f2.4తో వస్తుంది. మ్యాక్రో షాట్స్ కోసం 2 మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు, అపర్చర్ f2.4తో వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సింగిల్ కెమెరా ఉంటుంది, IMX616 సెన్సర్ని యూస్ చేశారు. అండ్ బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. 65 వాట్ సూపర్ హుక్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు, కాబట్టి మనం మాక్సిమం 36 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అవుతున్నట్లయితే మనకి 0 to 100% Oppo అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 720G గేమింగ్ ప్రాసెసర్ యూస్ చేశారు, GPU Adreno 618GB తో వస్తుంది. ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.3 GHz ఉంటుంది. అండ్ సార్ వాల్యూస్ నేను ఆల్రెడీ చూపించాను. సో 1.19 వాట్ పర్ కేజీ బాడీ హెడ్ సార్ వాల్యూ అండ్ 0.74 వాట్ పర్ కేజీ బాడీ సార్ వాల్యూతో వస్తుంది. అండ్ వెయిట్ చూసుకుంటే టోటల్గా అల్ట్రా లైట్ వెయిట్ 161 గ్రామ్స్ అయితే ఉంటుంది, ఫోన్ చేతిలో పట్టుకున్నట్లు కూడా లేదు. సో ఇది గైస్ టోటల్గా మన ఈ Oppo Reno 4 Pro యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఒకసారి మన మొబైల్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మొబైల్ ఫోన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మాక్సిమం మనకి ఇక్కడ చెక్ చేయండి. సో బ్లోట్వేర్ అయితే హెవీ బ్లోట్వేర్ ఉంది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి. అండ్ ఇండియా బ్యాన్ చేసిన యాప్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి, లైక్ టిక్టాక్, హెలో ఇలాంటివి కనబడుతున్నాయి. సో వీటిని అన్ని తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ ఐకాన్స్ని అయితే చేంజ్ చేస్తారు, 2 హెవీ అయితే కనబడుతున్నాయి. ఐకాన్ సైజ్ని మార్చాలి. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం డార్క్ మోడ్ని కూడా ఎనేబుల్ చేద్దాం. సో కలర్ వైజ్ 7.2తో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అంటున్నారు. అండ్ డార్క్ మోడ్ని కూడా మనకి ఇన్బిల్టే ఉంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు డివైస్ నేమ్ Oppo Reno 4 Pro. అండ్ నెక్స్ట్ కలర్ వైజ్ 7.2 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 10. సో ఆండ్రాయిడ్ వర్షన్ ఇక్కడ చూసుకోవచ్చు. సో Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి Oppo Reno 4 వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చెక్ చేసుకున్నా మనకి June 5th సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీద ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చెక్ చేయండి, Qualcomm Snapdragon 720G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇంటర్నల్ 8GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ 128GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 115GB వరకు మనకి ఫ్రీ స్పేస్ అయితే లభిస్తుంది. అండ్ ఇవి గైస్ ఒకసారి అబౌట్ ఫోన్ యొక్క కాన్ఫిగరేషన్స్ చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ మనకి ఒక అప్డేట్ ఉంది. సో అప్డేట్ని అయితే మీరు చేసుకోండి, మాక్సిమం జూలై సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ వీటిని అన్ని పక్కన పెట్టేద్దాం. ఒకసారి మనం ఇనీషియల్ ఇంప్రెషన్స్ కింద ఒకసారి కెమెరా ఇనీషియల్ ఇంప్రెషన్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్లీ కెమెరాస్ అయితే మనకి ఫుల్ రేషియోతో అయితే మనకు దొరుకుతుంది. అండ్ ఒకసారి మన మోడ్స్ కూడా చెక్ చేద్దాం.
ఫస్ట్ మనకి నైట్ మోడ్ కనబడుతుంది. నైట్ మోడ్లో మీరు వైడ్ యాంగిల్లో కూడా తీసుకోవచ్చు. అండ్ వీడియో మోడ్, సో వీడియో మోడ్లో కూడా మనం వైడ్ యాంగిల్ షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఫోటో మోడ్ ఉంది, సో ఫోటోస్. అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్ మోడ్ ఉంది. అండ్ నెక్స్ట్ మోర్లో మనకి గూగుల్ లెన్స్, స్లో మోషన్, ఎక్స్పర్ట్ మోడ్, స్లో మోషన్, అండ్ నెక్స్ట్ చాలా ఉన్నాయి, టైం ల్యాప్స్ ఇలాంటివి. అండ్ ఒకసారి మనం వీడియో మోడ్లో చెక్ చేద్దాం. సో వీడియోలో ఫిల్టర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బోకే మోడ్, సో మీరు బోకే లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టడీ మోడ్, సో అల్ట్రా స్టడీ మోడ్ అనమాట. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. అంత కెపాసిటీలో మనం రికార్డ్ చేయొచ్చు, చూద్దాం. ఇక్కడ మనం 1080pలో 60 frames per second సెట్ చేసి ఉంది. 4Kలో చూసుకున్నట్లయితే మనకి 30 frames per second. సో మీరు 1080pలో కావాలనుకుంటే 60 frames per second అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 4Kలో అయితే మనకి ఆప్షన్ లేదు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా చెక్ చేద్దాం. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకున్నాం. ఫస్ట్ మనకి నైట్ మోడ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వీడియో మోడ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫోటో మోడ్ ఉంది. అండ్ ఒకసారి మనం వీడియోలో కూడా మేము అల్ట్రా స్టడీ ఉంది. అండ్ నెక్స్ట్ బోకే మోడ్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి కూడా తీయొచ్చు. ఇవన్నిటిని నేనైతే ఒకసారి మీకు శాంపిల్స్ కింద అయితే చూపిస్తాను. అండ్ స్లో మోడ్, ఎక్స్పర్ట్ మోడ్, పానోరామా మోడ్, టైం ల్యాప్స్ అన్నీ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడా ఉన్నాయి. అండ్ కొన్ని వీడియో రికార్డింగ్ కెపాసిటీ చూసుకుంటే మనకి 1080pలో రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి 32 MP MP కెమెరాని యూస్ చేస్తే మనం 4Kలో రికార్డ్ చేయలేం. సో 1080p వరకు మనకి రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ గైజ్ టిక్టాక్ లాంటి బ్యాన్స్ యాప్ ఉంటాయి కదా, మనకి ఇండియాలో బ్యాన్ అయిన యాప్స్, వీటిని అయితే మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. సో హలో అని చెప్పి టిక్టాక్ అని వీటిని అయితే రిమూవ్ చేసి తీసుకురావాలి. బట్ వీళ్ళు అయితే రిమూవ్ చేసి తీసుకురాలేదు. అండ్ ఒకసారి మనం స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకుంటే నేను దీంట్లోనే 4Kలో రికార్డ్ చేశాను. సో స్క్రీన్ కెపాసిటీని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి వైడ్ వన్ సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి యూస్ చేసి మీరు ఓటీటీ సాఫ్ట్వేర్స్ని యూస్ చేసి ఫుల్ హెచ్డీ అయితే మనం స్ట్రీమ్ చేసుకోవచ్చు. వైడ్ వన్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి అయితే మాట్లాడక్కర్లేదు. చాలా అంటే చాలా ఫాస్ట్ అయితే మనకి కన్వర్ట్స్ ఉన్నాయి. అండ్ స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నా మీకు చాలా క్రిస్పీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ బయట కంటే మనకి కళ్ళ కంటే సో స్క్రీన్లో మనకి ఇంకా బాగా కనబడుతున్నాయి. అండ్ గైజ్ ఇవి ఒకసారి మనం టోటల్గా ఒకసారి మనం ఇంటర్నల్గా మాట్లాడుకున్నట్లయితే సో ఎక్స్టర్నల్గా లాకింగ్ స్పీడ్స్ కూడా మనకి చాలా అంటే చాలా బాగున్నాయి. అన్లాకింగ్ స్పీడ్స్ మనకి. అండ్ 48 MP మీరు కెమెరా తీయాలనుకుంటే ఇక్కడ చూస్ చేసుకోండి. సో 48 MP మనం ఇక్కడ నుండి అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు కొన్ని కెమెరా శాంపిల్స్ మీకు చూపిస్తాను. సో దాని వల్ల సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చరికి నేను Oppo Reno 4 Pro యూస్ చేసి రికార్డ్ చేస్తాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నార్మల్ డే లైట్ కండిషన్ రికార్డ్ చేస్తాను. మీరు వీడియో క్వాలిటీ ఎలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో కూడా వస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చరికి నేను Oppo Reno 4 Pro నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో 4K కెమెరాని యూస్ చేసి 48 MP నేను రికార్డ్ చేస్తున్నాను. అండ్ నడుస్తున్నాను. ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. అండ్ వైడ్ కూడా ఎంత వైడ్లో రికార్డ్ అవుతుందని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో అనేది రికార్డ్ అవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చరికి నేను 48 MP మెయిన్ కెమెరాని కాదు, సో వైడ్ యాంగిల్ సెన్సార్ యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. సో ఇంత వైడ్లో అయితే మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఒకసారి నడుస్తున్నాను. సో స్టెబిలైజేషన్ ఒకసారి చెక్ చేయండి. సో మొత్తం నేను ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో అనేది కూడా రికార్డ్ అవుతుంది. సో కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో వచ్చరికి నేను Oppo Reno 4 Proలో సో బొకే మోడ్ని ఆన్ చేశాను. సో బొకే మోడ్లో ఒకసారి చెక్ చేయండి. సో ఏ రకంగా మీకు రికార్డ్ అవుతుంది అనేది. సో నడుస్తున్నాను. సో ఒకసారి వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. ఈ వీడియో వచ్చరికి Oppo Reno 4 Pro నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో మొత్తం మీకు ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం మనకి అల్ట్రా స్టడీ మోడ్లో రికార్డ్ చేస్తున్నాను. సో ఒకసారి నేను అటు ఇటు తిప్పుతూ నడుస్తాను. సో మొత్తం మీకు ఎలా రికార్డ్ అవుతుంది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే మీకు సౌండ్ కూడా వస్తుంది. ఇది వచ్చరికి ప్రో మోడ్ అంట. సో ప్రో కెమెరా, సో ప్రో అల్ట్రా స్టడీలో ప్రో మోడ్. సో ఈ మోడ్లో కూడా నేను రికార్డ్ చేస్తున్నాను. సో ఈ ఫుటేజ్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో టూ మచ్గా నేనైతే దీన్ని అయితే తిప్పుతున్నాను. సో దాని ద్వారా మీకు ఒకసారి క్లారిటీ అనేది వస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే మీకు ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చరికి నేను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా Oppo Reno 4 Proలో సో మొత్తం మనకి పోర్ట్రేట్ వీడియో అనమాట. సో బొకే వీడియో. సో బొకే వీడియోని యూస్ చేసి నేను అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే మీకు ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. గైస్ ఇవాళ మన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు చేసే ప్రతి షేర్ చాలా ఇంపార్టెంట్. సో షోర్లీ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ.